మారుతి సుజుకి నెక్సా XL6 వాహనంలో ప్రమాదం జరిగిన సమయంలో చాలా రకాల రక్షణ సౌకర్యాలున్నాయి. వాహనానికి 6 సీట్లతో పాటు 4 ఎయిర్ బ్యాగ్ సౌకర్యాలు ఉండడంతో కారు ప్రయాణించే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. నెక్సా XL6 వాహనానికి సంబంధించి మారుతి సుజుకి ప్రతినిధితో మా ప్రతినిధి రామ్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. మనం ప్రస్తుతం మారుతి నెక్సాకు సంబంధించినటువంటి XL6 వెహికల్ దగ్గర అయితే ఉన్నాం. మనం ప్రస్తుతం వెహికల్ని చూడవచ్చు. XL6 వెహికల్ అయితే ప్రస్తుతం ఇక్కడ షోరూంలో అయితే ఉంది. మనం ఈ మోడల్ని చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇదేంటంటే హై ఎండ్ టాప్ ఎండ్ వర్షన్ ఉన్నటువంటి ఈ వెహికల్కి అయితే కొంచెం సేఫ్టీ ఫీచర్స్ కానీ అదేవిధంగా దీంట్లో కొన్ని ఫెసిలిటీస్ కానీ సాధారణ కార్లతో పోలిస్తే అత్యధికంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క వెహికల్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్లీ XL6 అనేది మనకి కంప్లీట్గా ఆర్టెక్ ప్లాట్ఫామ్ పైన రెడీ అవుతుంది. మనకి సుజుకి టెక్ ప్లాట్ఫామ్ పైన రెడీ అవుతుంది. వెహికల్ చేసిస్ చూస్తే ఒక టెక్ ప్లాట్ఫామ్ పైన రెడీ అవుతుంది. దీంట్లో మనకి కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ABS విత్ EBD కూడా ఉంటుంది. 1.5 ఇంజన్ CC అండ్ దీంట్లో 6 ఎయిర్ బ్యాగ్స్, ABS విత్ EBD. అంటే దీంట్లో మొత్తం ఎన్ని సీట్లు ఉంటాయి, ఏ విధంగా కూర్చునే సీటింగ్ ఏ విధంగా ఉంటుంది? సో దీంట్లో సీటింగ్ చూస్తే మీకు ఒక బకిల్ సీట్స్ ఉంటాయి సార్ దీంట్లో. అండ్ దీంట్లో సీట్స్ వచ్చేసి బకిల్ సీట్స్ ఉంటాయి. 1.5 CC అనమాట. దీనికి వచ్చేసి కంప్లీట్గా మీకు సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. అండ్ సిక్స్ గేర్ బాక్స్, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. కంప్లీట్ టాప్ అండ్ 360 డిగ్రీ కెమెరా కూడా వస్తుంది దీంట్లో. చూసుకున్నట్లయితే 2 సీట్లతో పాటు ఇంకా మిగతా సీట్లు ఏ విధంగా సిట్టింగ్ అయి ఉంటాయి దీంట్లో? సెకండ్ సీట్ వచ్చేసి మనకి 2 క్యాప్టెన్ సీట్స్ ఉంటాయి దీంట్లో. 2 క్యాప్టెన్ సీట్స్ అండ్ రేర్ వచ్చేసి సోఫా సీట్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ 6 సీటర్ వెహికల్. ఈ 6 సీటర్ వెహికల్ అనేది మనకి వెనకాల కూర్చుంటే అంత ఇంపాక్ట్ ఏం అవ్వదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ సైడ్లో కూడా మనకి సైడ్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. సో మనకి ఇంపాక్ట్ అనేది ఎక్కువ జరగదు. మనం ఫస్ట్ చూసుకుంటే దీంట్లో సేఫ్టీ పరంగా చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ABS విత్ EBD. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్. మనకి స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అండ్ పిల్లర్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. మొత్తం 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఆ 6 ఎయిర్ బ్యాగ్స్లో మీకు ఇంపాక్ట్ అయిన వెహికల్ అయినా కానీ మీకు ఎక్కువ స్పీడ్తో ఉంటేనే ఇంపాక్ట్ అవుతుంది. అంటే ఒక 200 స్పీడ్లో ఉంటేనే వెహికల్ ఇంపాక్ట్ అవుతుంది. డ్యూ టు ఇట్స్ ద మెటల్ వి యూజ్ హై టెన్సైల్ స్టీల్స్ అనమాట. హై టెన్సైల్ స్టీల్ అంటే ఆర్డినరీ స్టీల్ కన్నా మనకి 2.6 టైమ్స్ ఎక్కువ ఉంటుంది స్ట్రాంగర్నెస్. XL6 అండ్ మారుతి ఆర్టెక్ ప్లాట్ఫామ్ మీద రెడీ అవుతుంది కాబట్టి 2.6 టైమ్స్ ఎక్కువ ఉంటుంది స్టీల్కి. కాబట్టి ఇంపాక్ట్ జరిగినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఎయిర్ బ్యాగ్స్ డిప్లో అవుతాయి. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా సేఫ్టీ 100% సేఫ్ ఉంటారు. అదేవిధంగా మనం చూసినట్లయితే ప్రమాద సమయంలో ముందు 2 వ్యక్తులు కూర్చున్నప్పుడు ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్ సేఫ్టీ ఎంతవరకు పనిచేస్తుంది దీనికి? డెఫినెట్గా పనిచేస్తుంది సార్. అంటే ఇప్పుడు మనం వచ్చిన స్పీడ్ దానిపైన ఇంపాక్ట్ జరుగుతుంది. ఇప్పుడు మనం 40 స్పీడ్లో ఉన్నాం అనుకోండి, ఆ ఇంపాక్ట్ జరిగినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్ బ్యాగ్ డిప్లాయ్ అయిపోతుంది. ఆ డిప్లాయ్ అయినప్పుడు ఏమవుతుందంటే మీకు ఫస్ట్ ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయిపోతాయి. మీకు 50 స్పీడ్ అయిపో ఉన్నప్పుడు కంప్లీట్గా 6 ఎయిర్ బ్యాగ్స్ అనేవి సీట్ బెల్ట్స్ కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. సీట్ బెల్ట్స్ ఉంటే ఖచ్చితంగా సేఫ్ అవుతారు. అంటే మనం చూసినట్లయితే కొన్ని వెహికల్స్కు ఓన్లీ డ్రైవర్కి మాత్రమే సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, కొన్నిటికి ఓనర్కి మాత్రమే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. ఈ వెహికల్లో ఎంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది? యాక్చువల్లీ సీట్ బెల్ట్ ఈజ్ అ సేఫ్టీ థింగ్ సార్. ఆ సీట్ బెల్ట్ అనేది సేఫ్టీ థింగ్. ఖచ్చితంగా 6 మెంబర్స్ పెట్టుకోవాలి. ఏంటంటే ఇందులో ఏంటంటే మనకి పెట్టుకునే అవసరం ఖచ్చితంగా డ్రైవర్కి కో డ్రైవర్కి ఖచ్చితంగా ఉంది. ఎందుకోసం అంటే దే ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ ఫ్రంట్ సీట్. రేర్ సీట్లో కూర్చుంటే యాక్సిడెంట్ ప్రమాద శాతం ఎక్కువ ఉండదు. కార్లో సేఫెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాక్ సీట్. బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళకి చాలామంది బతికే ఉంటారు. ఫ్రంట్ సీట్లో కూర్చున్న వాళ్ళే ఇంపాక్ట్ అవుతారు. ఎందుకోసం అంటే సేఫెస్ట్ ప్లేస్ ఇన్ ది కార్ ఈస్ బ్యాక్ సీట్. ఫ్రంట్ సీట్లో కూర్చుంటే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోమనడం ఎందుకంటే మీరు ముందరికి ఇలా పుష్ అవ్వరనమాట. అవ్వకుండా అక్కడే స్టాప్ చేస్తుంది ప్రిటెన్షనల్ సీట్ బెల్ట్. అంటే ఎలాంటి సందర్భాలలో కానీ ప్రమాదం జరిగిన వెంటనే ఓపెన్ అవుతాయా? అంటే ఎంత సమయం ఉంటుంది? అంటే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా ఉంటుంది ఎయిర్ బెలూన్స్ అనేవి? మీకు ఎయిర్ బెలూన్ అనేది ఒక చిన్న ఫంక్షన్ సార్. ఇలా ఉంటుందంటే మనకు 1 రూపీ కాయిన్ లాగా ఉంటుంది సెన్సార్. ఇంపాక్ట్ జరగంగానే వితిన్ ఫ్రిక్షన్ ఆఫ్ సెకండ్స్ నైట్రోజన్ గ్యాస్ ఫిల్ అయిపోయి మనకు వచ్చేస్తుంది. ఎంబడే డిప్లాయ్ అయిపోతుంది. ఆ డిప్లాయ్ అయిపోగానే మనం సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుందంటే ఆ నైట్రోజన్ గ్యాస్ అనేది ఒక 30 సెకండ్స్ టు 40 సెకండ్స్ వరకు హోల్డ్ చేస్తారు. మీరు దాన్ని ఇంపాక్ట్ చేసి రివర్స్ వస్తారు. ఒకవేళ సీట్ బెల్ట్ పెట్టుకో అలానే దానికే ఉంటారు, స్టిక్ అయిపోతారు అనమాట. ఇట్లా పడి అక్కడే ఉండిపోతారు. ఆ ఎయిర్ వెళ్ళిపోగానే మీకు దెబ్బ తాకుతుంది. అలా
ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ XL6 ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో మనకేంటంటే సేఫ్టీ పరంగా 6 సీట్లు ఏదైతే ఉన్నాయో 6 సీట్లలో 4 సీట్లకు మటుకు ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్ 2 విధాలుగా ముందు నుంచి అదేవిధంగా సైడ్ నుంచి కూడా ఎయిర్ బ్యాగ్ సిస్టమ్ ఫెసిలిటీ అయితే ఉంది. అందులో ఉన్నటువంటి ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకుండా అయితే ప్రమాద సమయంలో అయితే XL6 కంటే ప్రయాణించేటువంటి వారికి ఎవరికైనా కూడా సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి మనతో మారుతి నెక్సాకి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ హరీష్తో రామ్ ప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.